హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో నిందితుడిగా పరిగణిస్తున్న సందీప్ ఘోష్, ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సంబంధించి ఇప్పుడు ఒక కాల్ డేటా వైరల్ అవుతుంది. సో ఈ కాల్ డేటాని బట్టి ఆయన చేసిన వికృత చర్యలు ఏంటో ఇప్పుడు బయటకు వచ్చాయి. సో దీన్ని సిబిఐ కూడా సీరియస్గా తీసుకొని కొన్ని దాడులు అయితే చేస్తుంది ఆయనకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో. సో ఆ దాడులు ఏంటి అనేది కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే ఈ కేసులో చాలా కాలంగా ఇది పెద్ద ఉద్యమంగా తీవ్ర రూపం దాల్చింది. సో ఆ అమ్మాయికి కూడా బాగా అన్యాయం జరిగిపోయిందని చెప్పేసి విద్యార్థి సంఘాలు కావచ్చు, మెడికల్ సంఘాలు కావచ్చు, అనేక సంఘాలు దీని మీద పోరాడుతూ వస్తున్నాయి. అన్ని వేలు సందీప్ ఘోష్ వైపు చూపిస్తూ ఉన్నాయి. సో ఆయన కేవలం ఈ అమ్మాయి విషయమే కాదు, గతంలో కూడా అనేక మంది అమ్మాయిలు కొంతమంది చనిపోయారు సూసైడ్లు చేసుకొని, కొంతమంది అనుమానాస్పద మరణాల విషయంలో కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. సో ఈ విధంగా అనేకం జరిగాయి. సో ఇదిలా ఉండగా ఈ కేసు విషయంలో చూసుకుంటే సందీప్ ఘోష్ ప్రవర్తన, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న తీరు ఇదంతా కూడా మొదటి నుంచి కూడా డౌట్ఫుల్గానే వస్తూ ఉంది. అరెస్ట్ అయిన నిందితుడు, అసలైన నిందితుడు సంజయ్ రాయ్ అయినా సరే ఇక్కడ మాత్రం ఈయన పాత్ర ఏంటి, ఈయన చేసిన పనులు ఏంటి అనేది ఒక క్వశ్చన్గా వచ్చింది. సో ఇందులో భాగంగా ఆయనతో పాటు గతంలో పనిచేసిన డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసిన అఖ్తర్ అనే ఒక వ్యక్తి, డాక్టర్, సో ఆయన కొన్ని విషయాలు కూడా బయటపెట్టాడు. అంటే గతం నుంచి కూడా ఈ సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడుతూ వచ్చాడు, ఇక్కడ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఆయన మీడియాలో ఆరోపణలు కూడా చేశాడు. సో అందులో ముఖ్యంగా ఉన్న ఆరోపణలు ఏంటంటే ఆయన ఈ శవాలని వేరే దేశాలకు అమ్ముకుంటాడు, బంగ్లాదేశ్కి అని చెప్పేసి, అదేవిధంగా సిరంజీలు, అదేవిధంగా కొన్ని ఏవైతే సెలైన్ బాటిల్స్ ఇటువంటివి స్టెరిలైజ్ చేసిన కొన్ని ఎలిమెంట్స్, కొన్ని మెడికల్ వస్తువులన్నింటినీ కూడా వేరే దేశాలకు అమ్ముతాడు. ఈ విధంగా రకరకాల ఆరోపణలు అయితే ఆయన మీద చేశాడు. సో వీటికి సంబంధించి దర్యాప్తు అనేది ఒకవైపు జరుగుతూ ఉండగా ఇక్కడ కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఏంటంటే ఈ కాల్ డేటాకు సంబంధించిన విషయం. ఆల్రెడీ కూతురును పోగొట్టుకొని ఆమె తల్లిదండ్రులు, డాక్టర్ తల్లిదండ్రులు ఎంతో వేదనతో నలిగిపోతూ ఉంటే ఈ సందీప్ ఘోష్కి సంబంధించిన ఒక వ్యక్తి, నేను ఈ పలానా హాస్పిటల్ నుంచి, ఆర్జికర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఈ తల్లిదండ్రులకి కాల్ చేసింది. కాల్ చేసిన తర్వాత, అంటే అత్యాచారం అనేది ముందు రోజు జరిగింది తెల్లవారుజామున అట్లా. ఆ తర్వాత తెల్లారిన తర్వాత 9:30 ఆ ప్రాంతంలో మొదటిసారి కాల్ చేసిందట. కాల్ చేసి మీ అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది, మీ అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పడుతుంది హెల్త్ పరంగా, మీరు త్వరగా రండి అని చెప్పారట. ఆ తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది, అసలు ఏంటి కండిషన్ అర్థం కావట్లేదు మాకు, మీరు త్వరగా రండి అని చెప్పేసి మళ్ళీ చేశారట. ఆ తర్వాత కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ 10:30కో చేసి మీ అమ్మాయి చనిపోయింది, మీ అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అని చెప్పారట. ఇది ఇక్కడ జరిగింది. అంటే మొదట చెప్పిన దానికి చివర చెప్పిన దానికి ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. ఆవిడకి హెల్త్ ఇష్యూ వచ్చి సీరియస్ అయిందా, లేకపోతే ఆవిడ సూసైడ్ చేసుకుందా, రెండు ఏమాత్రం పోలికలు లేవు. పైగా తీరా చూస్తేమో ఏ పద్ధతిలో సూసైడ్ చేసుకుందనే దానికి లెక్క కూడా వాళ్ళు చెప్పలేకపోయారు కదా. అదనేది ఒకటి ఉంటుంది కదా పద్ధతి. సో వాళ్ళు అన్నీ ఆల్రెడీ తెలిసి ఆవిడకి అత్యాచారం జరిగింది, అన్యాయంగా ఒక వ్యక్తి చేత చంపబడింది, ఆ పక్కన రక్తపు చారికలు, అదేవిధంగా ఆ సింక్లో రక్తం కడుక్కున్న చేతులు, కడుక్కున్న ఆ బ్లడ్, ఇదంతా కూడా క్లియర్గా హాస్పిటల్ యాజమాన్యానికి తెలిసే వాళ్ళు ఈ విధంగా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాటకో మాట చెబుతూ వచ్చారు. సో ఇందులో వాళ్ళు ఏం దాచాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు అనే దానిలో స్పష్టంగా ప్రిన్సిపల్ పాత్ర తెలుస్తుంది. సో ప్రిన్సిపాల్ తరపు నుంచి మాట్లాడుతున్నానని చెప్పి ఒక వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళు వచ్చిన తర్వాత బాడీని అప్పగించడానికి అనేక గంటలు టైం తీసుకోవడం, అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే బాడీని తగలబెట్టేయడం, ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఈ విధంగా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇకపోతే ప్రిన్సిపాల్ని కూడా, అంటే ప్రిన్సిపాల్ ఎందుకు ఈ పాత్ర ఉందనాల్సి వస్తుందంటే, ప్రిన్సిపాల్ని దర్యాప్తు చేయడానికి కూడా 3 రోజులు టైం తీసుకుని ఆ తర్వాత దర్యాప్తులో ఆయన్ని పిలిచి ఎంక్వైరీ చేశారు. 3 రోజుల పాటు ఏమాత్రం కదిలేదు. అంటే ఈలోపు ఇక్కడ జరుగుతూ ఉంది, ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అసలైన దొంగ దొరికాడు, కానీ వెనక ఉన్న దొంగ మాత్రం దొరకలేదు. అలా 3 రోజుల తర్వాత ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా ఆయనకు నిర్వహించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన రిపోర్టు పూర్తి స్థాయిలో పోలీసులు బయట పెట్టలేదు. సో ఇన్ని ఉన్నాయన్నమాట దీనికి సంబంధించి. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు సిబిఐ కూడా ఈయన మీద ఆర్థిక అవకతవకల ఆరోపణలు వచ్చాయి కదా. వచ్చిన తర్వాత సిబిఐ ఏం చేసిందంటే, ఈయన ఆర్థిక అవకతవకలు ఏమేమి జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయని గుర్తించి దాదాపు 15 చోట్ల సోదాలు మొదలుపెట్టారు. ఒకేసారి 15 చోట్ల సోదాలు చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు సిబిఐ చేస్తున్న పని. సో ఆయన డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళ చేతికి వస్తాయి. ఏమేమి అక్రమాలు చేశాడు, ఏమేమి ఆర్థిక అవకతవకలు ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఆయనకు అక్రమంగా ఉన్నాయి, ఎంత బ్లాక్ మనీ ఉందనేది ఇప్పుడు లెక్క తేలుతుంది. దాన్ని బట్టి ఆయనకి ప్రభుత్వంతో ఉన్న సంబంధాలు ఏంటో క్లియర్గా తెలిసిపోద్ది. ఇది ఇప్పుడు సిబిఐ చేస్తున్న పని.
ఇదిలా ఉంటే ఆయనకు మరో దెబ్బ కూడా పడింది. అదేంటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ సందీప్ ఘోష్కు ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేశారు. దట్టు ఆయన బెంగాల్ మెడికల్ అసోసియేషన్లో ఆయన వైస్ ప్రెసిడెంట్ కూడా. సో ఆయన ఆ పదవి నుంచి కూడా తప్పించేశారు. సో ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఈ కేసును వీళ్ళు సుమోటో కేసుగా తీసుకొని ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోకన్ గారు ఇలాంటి డెసిషన్కి అయితే వచ్చారు. సో దీంతోపాటు అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఆయన డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో ఇది ఈ మెడికల్ అసోసియేషన్ చేసిన పని. సో ఈ పద్ధతిలో అందరూ అనేక యాంగిల్స్లో కూడా ఈయన మీద క్వశ్చన్లు రైజ్ చేస్తూనే ఉన్నారు. ఈ మెడికల్ అసోసియేషనే కాదు, సో దేశంలో వేరువేరుగా, అంటే ఇది జాతీయ స్థాయిలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న మెడికల్ అసోసియేషన్లు కూడా ఈయన మీద ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి పిటిషన్లు వేశారట. సో అవన్నీ పరిగణలోకి తీసుకున్నాక వీళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇది ఇక్కడ జరిగిన సంఘటన. సో ఇందులో ఏమైందంటే మరొక విషయం కూడా ఉంది. ఆమె చనిపోయిన టైమింగ్కి సంబంధించి ఇప్పుడు 2 తేడాలు పడ్డాయి అన్నమాట. ఆమె డెత్ సర్టిఫికేట్లో ఒకటి ఉంటే ఘాట్ సర్టిఫికేట్లో మరొకటి ఉంది. ఘాట్ అంటే ఇవన్నీ ఎక్కడైతే ఖననం చేయాలో అక్కడ ఈ డెత్ సర్టిఫికేట్ చూపించిన తర్వాత చేయాలన్నమాట. అయితే ఘాట్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసింది ఏంటంటే వేరేగా మెన్షన్ చేశారు. అంటే ఈవిని యాక్చువల్గా ఆగస్టు 9వ తారీఖున ఈవిడికి సంఘటన జరిగింది తెల్లవారుజామున అనేది తెలిసిన విషయం. సో ఈ బాడీని అయితే పొద్దున కలెక్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టంకి అయితే వెళ్ళారు. సో అక్కడ అటాప్సీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందయ్యా అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 6 మధ్యలో 6 అనే ఆ టైమింగ్ ప్రాంతంలో చనిపోయింది ఈవిడ అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. సో మొత్తానికి దాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఈవిడ్ని ఖననం చేసే టైంలో సో అక్కడికి వచ్చి చూస్తే మాత్రం ఆ ఘాట్లో ఏం మెన్షన్ చేశారంటే నైట్ 12:45కి ఈవిడ చనిపోయిందని మెన్షన్ చేశారు. సో దాంతో ఇక్కడ ఏదో తేడా జరిగిందని డౌట్ వచ్చేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉన్నదే ఇక్కడ ఉండాలి కదా, ఎందుకు మార్చి ఇచ్చారు అని. ఎందుకంటే ఇక్కడ గమనించి చూస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఆమె డెడ్ బాడీని ఈ విధంగా బూడిద చేశారు కాబట్టి సో ఆనవాళ్ళు లేకుండా చేసే క్రమంలో ఈ డేట్ కూడా తెలియకుండా ఉండటానికి, అంటే ఇప్పుడు మళ్ళీ అటాప్సీ చేసినా తెలిసిపోతుంది, అది కూడా జరగకుండా ఉండటానికి ఇట్లా 2 రకాలుగా మార్చి ఇచ్చి కన్ఫ్యూజ్ చేయాలనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా, లేకపోతే నిజంగానే ఆవిడ ఆ 12:30కే చనిపోతే మార్చి ఈ విధంగా ఇచ్చారా. సో ఇలాంటి డౌట్లు అయితే వస్తాయి. ఒకవేళ ముందే చనిపోవాలంటే సంజయ్ రాయ్ కన్నా ముందే ఇంకొక వ్యక్తి దాడి చేసి ఉండాలి. సో ఇవి ఇక్కడ ఉన్న క్వశ్చన్స్. సో దీనికి సమాధానాలు అయితే ఇంకెవరు చెప్పాలి, చెప్పడానికి ఆవిడ లేదు. దీనికి ఇక కోర్టు అలాగే పాలిగ్రాఫ్ టెస్ట్ మాత్రమే చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు కూడా డౌట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ దీన్ని మీరు పరిశీలించండి అని చెప్పేసి కోర్టుకు మళ్ళీ నివేదిక పెట్టుకున్నారు. సో దీన్ని కూడా కోర్టు పరిశీలించడానికి రెడీ అయింది. అంటే రోజు రోజుకి ఇది ఎంత ముదిరినా సరే దీనికి సంబంధించిన విషయాలు మాత్రం ఎక్కడికక్కడ అవకతవకలు ఏర్పడుతూ పోతున్నాయి అన్నమాట. మరీ ఇన్ని రకాల డౌట్లు క్రియేట్ చేస్తూ చేశారంటే ఇది నిజంగా వెనకాల పెద్ద శక్తులు ఉన్నాయనే దానికి ఒక ఉదాహరణగా మిగులుతుంది. దేశం పరువుని ఇప్పటికే చాలా వరకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కేసు విషయంలో తీసేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైపోయింది. పోలీసులు మర్యాద కూడా పోగొట్టుకున్నారు. సో ఈ పరిస్థితిలో ఇప్పుడు ఉందన్నమాట ఇది. చూద్దాం ఇక్కడ ఆవిడకి న్యాయం జరగాలి అంటే వీటన్నిటికి సంబంధించి వివరాలు అయితే రావాలి. ఈ పాలిగ్రాఫ్ టెస్టులో ఆ డాక్టర్ ఎవరైతే ప్రిన్సిపాల్